ఫైనల్గా అడిగితే శ్రీనివాస్ గారు, పార్టీలు ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, ఎలా జరిగాయి, ఎవరి కోసం జరిగాయి, ఇష్టం వచ్చినట్టు జరిగాయి, ఇవన్నీ తీసి పక్కన పెడితే ఏ జిల్లాలో ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు అసలు? ఇది కేవలం అంచనా మాత్రమే అండి. మనం ఎగ్జిట్ పోల్స్ అనేది తర్వాత చేయవచ్చు. ఉజ్జాయింగా అంచనాలు చెప్పవచ్చు. ఫస్ట్ యాక్చువల్గా శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు నెగ్గుతుంది సిద్దిరి అప్పలరాజు గారితో మినహాయించి అని చెప్పి బాగా ప్రచారం అయిందండి. అక్కడ గౌతు శిరీష్ గారు పవర్ఫుల్ లీడర్ అయినా వాళ్ళ నాన్నగారికి తాతగారి బ్రహ్మాండ చిత్రం ఉన్నా సరే కొంచెం వ్యతిరేకత వచ్చిందనే భావన వచ్చింది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3-4 స్థానాలు 5 స్థానాలు గెలిచి 6 స్థానాలు గెలిచే పరిస్థితికి వెళ్ళి ఆఖరిన బికాస్ ఆఫ్ అదర్ మిగతా రీజన్స్ వల్ల కానీ ఇవాళ గట్టిగా 3-4 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి కొన్ని స్థానం కనపడతా ఉంది. విజయనగరంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఆఖరికి 7 స్థానాలు 8 స్థానాలు ఇవన్నీ విజయనగరం కూడా ఫస్ట్ టైం కోట్లోంచి డబ్బులు వచ్చినాయి అంట. పాపం చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చి ఉంటాం కానీ 1000 రూపాయల చొప్పున పంచారని చెప్తున్నారు. నేను విజయనగరం వెళ్ళాను, ఆ రోజే పంచలేదండి. అన్ని తిరిగారు విజయనగరం, కురుపాం ఇవన్నీ కూడా. కురుపాంలో అక్కడ కిషోర్ చంద్రదేవ్ గారు తమ చాలా ఇన్ఫ్లుయెన్స్ లీడర్, చాలా మంచి లీడర్, గొప్ప లీడర్. లాస్ట్ మీట్లో ఆయన రాజవంశీ ఇప్పుడు కూడా ఆయన తన వాళ్ళందరికీ వామపక్ష పార్టీలకి ఓటేమని చెప్పారు. బహుశా అరకు దాంట్లో వామపక్ష పార్టీ సిపిఎం గట్టిగా నిలబడి పోటీ చేసింది, దమ్ముగా పోటీ ఇచ్చింది. ఒక అరకు పార్లమెంట్ గణనీయమైన ఓట్లు వస్తాయి వాళ్ళకి. కానీ అక్కడ పుష్ప శ్రీవాణి గారికి కొంత నెగిటివ్గా కొన్ని ప్రభావాలు ఓట్లు చేసడానికి కనపడింది. అందువల్ల 6-7 సీట్లు వస్తాయనుకుని 8 సీట్లు కూడా వస్తాయనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని 3 సీట్లు తగ్గే అవకాశం కనపడుతుంది విజయనగరం జిల్లాలో. అలాగే విశాఖపట్నం చూసుకుంటే మొత్తం ఏది అసలు యాక్చువల్గా ఆ 7 ట్రైబల్ సీట్లలో 7 వచ్చేస్తాయి అనుకున్న సందర్భంలో ఇవాళ కురుపాం ఒకటి, అలా గిడ్డీశ్వర గారు, పాలకొండ అక్కడ టఫ్ కాంపిటీషన్ జరుగుతుందండి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 2 సీట్లు ట్రైబల్ సీట్లు కూడా కోల్పోయే అవకాశం కూడా కనపడుతుంది. మొన్న యాక్చువల్ మన ఇతర పార్టీలో ఒక ట్రైబల్ సీట్ నెగ్గలేదు. మొత్తం 36 రిజర్వ్డ్ స్థానాలు ఉంటే కనుక కేవలం 2 స్థానాలు, ఒకటి రాజోలు ఎండేసి, రెండోది డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కొండపి సీటు, ఈ 2 సీట్లు వచ్చినాయి. మిగతా 35 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిన మాట జరిగింది. కానీ ఇక్కడ మాడుగుల సీట్లో డెఫినెట్గా నెల్లొచ్చాను. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూడి ముత్యాలనాయుడు గారి కుమార్తె గారికి అనుకూలంగా ఉంది. కానీ వాళ్ళ అబ్బాయి ముత్యాలనాయుడు గారు పార్లమెంట్కి పోటీ చేస్తుంటే వాళ్ళ అబ్బాయి వెళ్ళి మా నాన్న ఓడించిన ప్రచారం చేయడం ఎంతన్నా ఇబ్బందికరంగా పండించింది. ఇవాళ అక్కడ సీఎం రమేష్ గారు నెగ్గేదట్టు కనపడుతుంది ఆశ్చర్యకరంగా ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ సీట్కి. అందువల్ల విజయనగరం సార్ పార్లమెంట్ సీట్ చేయట్లేదు, జిల్లాల వారు చేసుకుని విశాఖపట్నం మాత్రం నార్త్ సౌత్ మాత్రం టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. మీకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 150 సీట్లు ఉండగానే వాళ్ళు నెగ్గలేని విశాఖపట్నంలో ఆ రోజు జనసేన తెలుగుదేశాన్ని కలిపితే విశాఖపట్నం పార్లమెంటు 2,82,000 ఓట్ల ఆధిక్యత విశాఖపట్నం పార్లమెంట్లో. 2,80,000 పైన వెరిఫై చేసుకోండి అందరినీ. అలాంటిది ఎంత మెజార్టీలు నెగ్గాలనుకునే సందర్భంలో ఇవాళ విశాఖపట్నం నార్త్ సౌత్ సీట్లోనే టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఇంకో చోట్ల కూడా ఇచ్చే పరిస్థితి కనపడుతుంది అంటున్నారు. ఆ గాజువాక అంటే కానీ బట్ లాస్ట్ మినిట్లో సీట్ ఇవ్వడం వల్ల ఆయన పల్లా శ్రీనివాసరావు గారికి గెలిచే అవకాశం ఉంది, అమర్నాథ్ గారికి ఇవ్వడం వల్ల. సరే ఏదన్నా టఫ్ కాంపిటీషన్. కానీ అక్కడ కొంతల రామకృష్ణ గారు ఈ మిగతా సీట్లు నెగ్గే అవకాశం కనపడుతుంది. ఒక మాడుగులు తప్ప చోడవరం కూడా గట్టి, కర్ణం ధర్మశ్రీ గారు మంచి వ్యక్తే. సరే అవతల ఆయన కూడా ఏది జరిగినా ఒక గట్టి ఫైట్ ఇవ్వటం కానీ జరుగుతోంది. అందువల్ల విశాఖపట్నంలో 7 సీట్లు వస్తాయనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గి ఇప్పుడు వచ్చే సీట్లు పోయి కొత్త సీట్లో కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. భీమిల్లో మాత్రం అవుట్రైట్గా గంటా గారు నెగ్గుతారంటున్నారు. మొత్తం సీట్ శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరూ అన్నదమ్ముల సంబంధం, గురు శిష్యుల సంబంధం, సన్నిహితుల సంబంధం, వాళ్ళిద్దరి సంగతి ఇద్దరు మంచివాళ్ళు, ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళు. అందుకని ఐ డోంట్ మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్స్ అన్నాం. ఇక అంటే ఉత్తరాంధ్రలో అందుకని నేను చెప్పాను, ఉత్తరాంధ్రలో 34 సీట్లు, విశాఖపట్నం 3-4 సీట్లు, అక్కడ ఒక 5 సీట్లు, ఇక్కడ 4 సీట్లు, ఏం దగ్గర 11, 12 నుంచి 14 సీట్లు రావచ్చండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 20 సీట్లు కూటమికి వస్తే అవకాశం ఉంది. ఇది బయట కనపడుతుంది. మహిళలు ఓట్లు ఇస్తే అన్నిటికీ ఓవర్ రైడింగ్ పెట్టాను. దీన్ని బట్టి ఇంకోటి కూడా చెప్తాను, పందాలు వేసుకుంటుంది దిక్కుమాలిన చర్య, నేరం కూడా. దయచేసి ఎట్టి పరిస్థితులను పందాలు వేయమాకండి, దుర్మార్గం అని నేను చెప్తున్నాను. మేము ఇప్పుడు చెప్పింది అంచనాలు బట్టి ఎవరు పందాలు వేస్తారు? బ్యాలెట్ బాక్స్ ఉంది, ఏమన్నా దూరం చూస్తారండి? దయచేసి ఎవరు పందాలు వేసుకోవద్దని చెప్తున్నా. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఈస్ట్ వెస్ట్ గోదావరి, తుని సీటు, రాజానగరం, రంపచోడవరం, ఈ 3 సీట్లు కూడా 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేసేటట్టు కనపడుతుంది. అలాగే మన బోస్ గారు అబ్బాయి పోటీ చేశారు, అక్కడ ఆయన పోటీ చేశారు. ఇక్కడ సుభాష్ గారిని వాసనశెట్టి ఆయన పోటీ చేశారు. అక్కడ టఫ్ కాంపిటీషన్ ఉందండి, తెలుగుదేశానికి అటు ఇటు ఉంది. ఇక రాజోలు, పీగనవరం, ముమ్మడి గోరంలో ఒక సీటు ఖచ్చితంగా గొల్లపల్లి సూర్యరావు గారు గట్టి పోటీ ఇచ్చారు.
అయినా జనసేన కూటమి మిగతా 3 వర్గాలు అమలాపురం అంటే కోనసీమలో 3 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం పాతిక కొంచెం 3-4% అటు ఇటుకు ఈ రాష్ట్రంలో ఎవరు అలా లేదండి. ఒక సెట్టిపంజీలు 20%, కాపుల్స్ ఉంటే కొంచెం ఎక్కువ మంది ఎస్సీలు అలా ఉండేవారు. వాళ్ళు 2 వర్గాలు ఆ రోజు కోనసీమ అంబేద్కర్ వల్ల 2 వర్గాలు ఏకమైన సందర్భంలో చాలా టఫ్ కాంపిటీషన్, అది ఎక్కువ అట్లాంటిది. అక్కడ అనేక పరిస్థితులు చూసుకుంటే ఇవాళ అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొన్న నేపథ్యంలో ఉంది. అందువలన అక్కడ ఈస్ట్ గోదావరిలో కనీసం 2-3 సీట్ల నుంచి 5-6 సీట్లు మ్యాక్సిమం మాత్రమే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టు కనపడుతుందండి. కాకినాడ టౌన్ సీటు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఎవరో దొరమూడి చంద్రశేఖర్ రెడ్డి, కొండబాబు గారిని మత్స్యకారులు అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ చూసుకోవాలి. మిగతా 1-2 కాన్స్టిట్యున్సీలో కూడా టఫ్ పొజిషన్ ఉందండి. కొత్తపేట నెగుతారనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మినిట్లో అది మారింది. మండపేట టఫ్ కాంపిటీషన్ ఉంది. అయినా సరే తెలుగుదేశం ఆధిక్యంలో ఉండే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఆల్ దీస్ నెంబర్ ఆఫ్ కండిషన్ తీసుకుంటే అలాగే ఒక 2-3 సీట్లు 4-5 సీట్లు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం తప్ప, అలాగే గోపాలపురం ఒకటి అనుకూలంగా ఉంటుందని ఈ 2 కాన్స్టిట్యున్సీస్. చంద్రపూడి మళ్ళీ అన్న తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చింది చెప్తున్నారని టఫ్ కాంపిటీషన్ మాట వస్తాం. అలా ఉంగుటూరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా సరే అనుకూలం. 1-2 సీట్ల నుంచి మ్యాక్సిమం 3-4 సీట్లు. దెందులూరు అయితే టఫ్ కాంపిటీషన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళ క్యాండిడేట్ని చాలా దారుణంగా చేశారు. చింతమనేని ప్రభాకర్ గారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉన్నా సరే ఆయన పార్టీ కోసం నిబద్ధతగా నిలబడిన ఓ ఫుడ్ సోల్జర్ లాంటి వ్యక్తి. అతనే మొదలు నువ్వు వెళ్ళమని చెప్పి ఆగిపోమని చెప్పి యుద్ధం చేయమని, నువ్వు కామాండర్ అని మళ్ళీ ఆగిపోయి మళ్ళీ కత్తి ఇవ్వకుండా యుద్ధానికి వెళ్ళమని చెప్పి బీఫామ్ ఇవ్వకుండా నామినేషన్ తీసుకొచ్చి పురంధేశ్వరి గారు ఆడించిన దాంట్లో ఆయన ఎదురొడ్డి పోరాడిన పరిస్థితి అక్కడ టఫ్గా ఉందండి. అది చెప్తున్నాను మీకు. అందువల్ల మహా వస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 4 స్థానాలు రావచ్చు. అందువల్ల అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో అంటే సేఫ్ సైడ్ నేను వేసుకుని 20 స్థానాలు తక్కువ కాకుండా కూటమికి వచ్చేటట్టు మ్యాక్సిమం 29 స్థానాలు వచ్చిన ఆశ్చర్యపడుతుంది. అందువల్ల అందుకని ఉత్తరాంధ్రలో 20 సీట్లు, ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో 20 సీట్లు, కృష్ణా గుంటూరు జిల్లాలో 33 సీట్లు ఉన్నాయి. 33 సీట్లో మళ్ళీ 20 స్థానాలు మినిమం కూటమికి వచ్చే అవకాశం ఉందండి. అంటే 20 స్థానాలు 28, 29 కూడా వెళ్ళొచ్చు అని. బట్ ఎనివే 2 సీట్లు అటు 20 స్థానాలు బెంచ్ మార్క్. అంటే 3 కలుపుకుంటే 25 ప్లస్ 50 ప్లస్ 20 70 సీట్లు ఇక్కడ దాకా వచ్చేటట్టు ఉందండి. అలాగే ప్రకాశం నెల్లూరు సీట్లో 22 సీట్లు ఉన్నాయి. 22 సీట్లో ఆత్మూరు సీటు, అలాగే సూళ్ళూరుపేట సీటు, అలాగే ఉదయగిరి సీటు, అలాగే కావాలి కొంచెం టఫ్గా ఉంది. సరేపల్లి ఈ విషయంలో కొంచెం టఫ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నెగ్గే అవకాశాలు కనపడతా ఉంది. 4-6 కానీ 6-4 అయ్యే అవకాశం అంటా ఉన్నారు. బట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గేమ్ చేంజర్. అక్కడ ఆయనకున్న అపారమైన సంపద దింపేశారు. మొత్తం అంతా గట్టిగా చేయటం, మొబిలైజ్ చేయటం. కందుకూరు సీటు కూడా పాత ప్రకాశం జిల్లా కూడా దీంట్లో కలిసి ఉంది, అది డిఫరెంట్ ఇష్యూ. అందువలన ప్రకాశం జిల్లాలో కూడా గిద్దలూరు అనే సీట్లో అండి అన్నారాంబాబు గారు పోటీ చేస్తే ఆయనకి 80,000 మెజార్టీ వచ్చింది. జగన్ గారి తర్వాత హైయెస్ట్ మెజార్టీ వచ్చింది దానికి. ఆయన కాన్స్టిట్యున్సీ మార్చారు. మార్కాపురం టఫ్ అయింది, గిద్దలూరు నెగ్గితే నెగ్గొచ్చు. కానీ 70,000 మెజార్టీ రాకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీకి ఎలా నెగ్గుతారు? అది డ్రైవింగ్ ఫోర్స్గా ఉంది, అక్కడ తగ్గిపోయింది. అందువల్ల ఎర్రగొండపాలెం రావచ్చు, దర్శి టఫ్గా ఉందండి. అందువల్ల ఏదైతే చీరాల గట్టికి పోటీస్తున్నారు, కానీ అద్దంకి, ఒంగోలు, సంతనోతులపాడు, కొండపి, కానీ ఈ సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అవుట్రైట్గా కనపడుతున్నాయి. మిగతా సీట్లు కూడా నెగ్గే అవకాశం కనపడుతుంది. అందువల్ల పర్చూరు ఒకటి అవుట్రైట్గా తెలుగుదేశం పార్టీ నెగ్గుతుందండి. ఈ నేపథ్యంలో 8 స్థానాలు 8 స్థానాలు ఇక్కడ రావచ్చని, నెల్లూరు రావస్తానంటే కనీసం 12 స్థానాలు కూటమికి వస్తాయి ఇక్కడ. అంటే అక్కడ ఉన్న 70 ప్లస్ 82 స్థానాలు ఇక్కడ మినిమం సైజ్ చెప్తున్నాను. అలాగే రాయలసీమలో సరే గుర్తుగా చెప్తాను, రాయలసీమలో జిల్లాల వారి మీకు ఇంతకుముందు మాట్లాడాను. కర్నూలులో 5 సీట్లు, ఏది శ్రీశైలం, శ్రీశైలం, ఆళ్లగడ్డ, కర్నూలు, ఎమ్మిగనూరు, బనగానపల్లి, ఈ 5 సీట్లో తెలుగుదేశం పార్టీ నెగ్గే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మిగతా వస్తే 1 సీట్ రావచ్చు అండి. అలాగే కడపలో అయితే పొద్దుటూరు, కమలాపురం, కడప టౌను, మైదుకూరు దీంట్లో పోటీ ఇచ్చింది. 1 నుంచి 2 స్థానాలు వస్తే రావచ్చు అని ప్రస్తుతం మోడీ గారు వచ్చిన ఎఫెక్ట్ వల్ల 3 డిఫరెంట్ ఇష్యూ. అలాగే అక్కడ కూడా అనంతపురంలో 7 నుంచి 8 స్థానాలు తక్కువ కాకుండా తెలుగుదేశం కూటమి గెలిచే అవకాశం కనపడతా ఉంది. వెళ్తే 9 స్థానాలు కూడా. చిత్తూరు జిల్లాలో మాత్రం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చాలా రోజుల తర్వాత తిరిగి రివైన అనుభవం కనపడతా ఉంది. కానీ మోడీ గారి ఎఫెక్ట్ లేకుండా ఉంటే 7 స్థానాలు తక్కువ కాకుండా వచ్చే అవకాశం కనపడుతుంది. చంద్రబాబు నాయుడు అవుట్ రైట్గా జనం ఓడిపోతారని చెప్తున్నా, అవుట్ రైట్గా ఎంత వేవ్ ఆయనకి అసలు రాష్ట్రం అధికారం వచ్చినా డిఫరెంట్ రాకపోయినా 30,000 35,000 మినిమం వస్తే 69,000 వాళ్ళు లెక్కేసుకున్న 50,000 తక్కువ కాకుండా వచ్చే 35,000 నుంచి 50,000 మధ్యన వచ్చే అవకాశం కనపడుతుంది. ఓడిపోవడం అంత ఈజీ కాదు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆయన ఆర్సీవై బీసీవై పార్టీ గట్టిగా పోటీ చేసి ఓట్లు చేసినా దిగే అవకాశం కనపడుతుంది. అందువల్ల అక్కడ కొంచెం డెసిషనస్గా ఈ ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు
ఎలా వెళ్ళారని ఆలోచించుకుంటే తప్ప అక్కడ అందుకని రాయలసీమలో 30 స్థానాలు తక్కువ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. 22 స్థానాలు అంటే 82 + 22 ఎంత అయింది? 104 స్థానాలు కూటమి. ఎందుకని 100 నుంచి 105 అని ఇంతకుముందు చెప్పాను. ఇది బిఫోర్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఇంకో 15-20 స్థానాలు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదండి. కానీ ఇది ప్రశ్నిస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గటానికి ఒకే ఒక కారణం, అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ట్స్ నెగ్గటానికి ఒకే ఒక కారణం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు 60% ఓట్లు కన్నా సైలెంట్ ఓటింగ్ అయితే పడిందండి. కానీ ఒక కుటుంబం నిర్ణయం తీసుకున్నప్పుడు మహిళలు ఎక్కువసార్లు డిఫై చేసే పరిస్థితి లేదు ఇవాళ. ఇంకా పూర్తిగా తర్వాత స్వాతంత్రంలో స్వతంత్ర వ్యక్తం చేస్తారని చూద్దాం. హ్యావ్స్ హ్యావ్ నాట్స్ కూడా ఇష్యూ ఇప్పుడు జగన్ గారు ఏ చెప్పారో అది పెత్తందారులు మా సామాన్యులకు పోరాటం అనేది ఇంకా ప్రజలోకి వెళ్తే ప్రభావం ఉండేది. అది వెళ్తా ఉన్న నేపథ్యం ఉంది. అందువల్ల డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఇవాళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకపక్ష పాలన కక్షాదింపు వైఖరి కనబడతా ఉంది పక్కన. ఇక్కడేమో ప్రతిపక్ష పార్టీలు ఏమో తమ యొక్క హక్కుల్ని ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకడ పెట్టేశారు. కనీసం హోదా ఇది కనపడతా ఉంది. ఈ రెండు నేపథ్యంలో వాళ్ళు పోరాటలేదు. మా అమరావతి రైతులు పోరాటం తరపు నేను నిలబడి ఉన్నా ఖచ్చితంగా మహిళలు చేసిన అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ నేపథ్యంలో మనం ఒకటే చూసుకుంటే కనుక మహిళలు కనుక వేస్తే ఒక అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి తప్ప మిగతా దారులన్నీ మూసిపోయినాయండి. ఎలాగంటే ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రకాల అనేక వర్గాలు కూడా మూసిపోయినాయి. అందువలన ఆయనకి అంటే సామాజికంగా రాష్ట్రం మీద లెక్క వేసుకుంటే ఆయనకు అనుకూలంగా ఉంది. లెక్కలు చెప్పండి చెప్తాను మీకు. చెప్పండి. ఇప్పుడు ఈ లెక్క చెప్పారు కదా, కూటమి గెలిచే లెక్కలు చెప్పారు. ఇప్పుడు సామాజిక పరంగా ఎలాగంటే సామాజిక పరంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద బలిజలు, కాపు, తెలగ, ఒంటరి అనేది మిగతా బీసీ సెక్షన్స్ కూడా దాంట్లో యాడ్ అయ్యారు. కాకుండా అనుకుంటే దే ఆర్ బిట్వీన్ మోర్ దాన్ 11% ఓటింగ్ ఉందని 12% పై అయినా ఎంత మిగతాలు కలుపుకుంటే 18% ఉంటుంది. ఉంటే కమాస్ ఓటింగ్ అరౌండ్ 4% లెస్ దాన్ 4 ఉంది. వైశ్యాస్ 2% అబవ్ ఉన్నారు. బ్రాహ్మిన్ ఓటింగ్ ఉంది, దాంట్లో చీలిపోతుంది. వైకాపాకి దీనికి చీలిపోయే అవకాశం ఉంది. అయినా దీంట్లో వేసుకుంటే 1% అబవ్ ఉన్నారు. వెలమ, క్షత్రియ మిగతా వాళ్ళందరూ కలిసి 0.5% ఉంటారండి. కొంచెం హెచ్చుకుంటారు. ఇవన్నీ ఇవన్నీ లెక్క వేసుకున్న 12 + 4 16, 17, 18, 19, 20% ఉంది. ఇది ఇందులో 70, 80, 90% కూడా అంటే కులాలు బట్టి ఓట్లు వేసే పరిస్థితి ఉండకూడదు. దుర్మార్గం. కానీ రాష్ట్రంలో పరిస్థితి దిక్కుమాలిన పరిస్థితి ఆ పీకే గారు పెట్టారా లేదా ఎవరు పెట్టారా ఆ పరిస్థితి రాజకీయ నాయకులు దుర్మార్గం పరిస్థితి తీసుకొచ్చారండి. బై అండ్ లార్జ్ వాళ్ళ పోలరైజేషన్ అయిపోవడం దుర్మార్గం, మంచిది కాదు. దాంట్లో కూడా ఒక కులం పుట్టిన ఒకరికి వేయాలనేది దుర్మార్గం. అది ఒక చెత్త అనాగరికమైన సూచన అండి. కానీ ఒక ప్రస్తుతం పరిస్థితిలో దీంట్లో ఎక్కువ అందరూ వేస్తారంటే 70-80% వేసే పరిస్థితుందని కొంతమంది ఆలోచన. దిస్ నాట్ మై రివల్యూషన్. కానీ అదర్ సైడ్ ఇవాళ ఎస్సీస్ ఓటింగ్ అండి 18.5% ఉంది. ఎస్టీస్ ఓటింగ్ 6.5% ఉంది. అంటే దాదాపుగా 25% కనపడుతుంది. ముస్లిం మైనారిటీస్ 8% పైన దూదేకుని కలిపి అంటే దాదాపు 33.5% ఎంత ఉంది. రెడ్డిస్ ఓటింగ్ అరౌండ్ మోర్ దాన్ 5% ఉంది. అంటే 38-39% ఓటింగ్తో అక్కడ ఆయన ఈ ఓటింగ్లో అత్యధిక శాతం జగన్మోహన్ రెడ్డి గారు పడుతుందని చెప్తున్నారు కొంతమంది. నేను చెప్పలేదు, నేను చెప్పింది అక్కడ విన్నది మీకు చెప్తున్నాను, ఇతరుల ఆలోచన మీకు చెప్తున్నాను. ఇది వాళ్ళ వాదన. అంటే బీసీలు నిర్ణయిస్తారు వాళ్ళ రాష్ట్రంలో ఎవరు ఉండాలి. అంటే రాష్ట్రంలో మిగతా సమస్యల మీద వాళ్ళు నిర్మాణ కార్మికులు కేవలం తాను ఒక వర్గం అయినంత మాత్రం వేయకపోవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను ఎస్సీ అయినంత మాత్రం, ముస్లిం అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలని లేదు. తన బాధలు, తన కష్టాలు తను కూడా ఉంటాయి. దీనికి ఎగ్జామ్షన్స్ ఇవ్వండి. నేను అదే చెప్పాను వాళ్ళకి. ఈ విశ్లేషణ చెప్తున్నప్పుడు, సామాజికంగా చెప్తున్నప్పుడు నేను చెప్పాను ఈ విశ్లేషణ యాడ్ చేయండి. అందరూ అలా ఎందుకు వేస్తారని. అంటే ఈ రాష్ట్రంలో ఆయన 39% మొదలవుతుంది, ఇక్కడ 20% మొదలవుతుంది. వర్గ పోరాటం కింద కనుక చిత్రీకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుంది. నేను చెప్తున్నానండి. కానీ ప్రజల్లో అది అంతగా కనపడలేదు. కొంత ఉండొచ్చు. బీసీలు వాళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేది బీసీలు నిర్ణయించబోతున్నారు. కానీ బీసీలకు పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇంకా కూడా సరే పెద్దపీట వేశారు. ఎన్టీ రామారావు గారు అవుట్ రేట్గా బీసీలని వాళ్ళ పైకి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పునాదుల మీద ఎదిగిన పార్టీ టీడీపీ. ఎస్. బట్ ఈ రోజు 2024 రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇవాళ కాదు, సీట్ల పరంగా చూసుకుంటే మా జిల్లాలో ఇద్దరు బీసీలకి, శెట్టిపంచులకి ఇద్దరికి, పిల్లి గారికి అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, పేతన్ గారికి కూడా మంత్రిని పంపించి ఆయన ఫస్ట్ నుంచి ఆయన చేసుకుని వచ్చారు. అప్పటి నుంచి అండి వాళ్ళు వచ్చింది కాదు. ఆయన కాంగ్రెస్ వైపు కొంతమంది తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు కూడా
మా నియోజకవర్గంలో నేను పాలకొల్లు నియోజకవర్గం ఉన్నాను. నర్సాపురం ఓటేసింది కూడా అక్కడ 44 దశాబ్దాల పైగా అక్కడే ఉంది నా ఓటింగు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కానీ మున్సిపాలిటీ ఎన్నికలకు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అన్నిటికీ వెళ్ళి ఓటేస్తాను నేను. ఇవాళ అక్కడ గమనిస్తేనండి, అక్కడ అభ్యర్థి బీసీ అండి చెట్టుపల్లి, పార్లమెంట్ అభ్యర్థి కూడా బీసీ. అక్కడ బీసీలు ఎవరికి ఓటేస్తారంటే దాదాపు 80%, 90% ఆ కమ్యూనిటీ ఓటేస్తుంది. మిగతా కమ్యూనిటీస్లో పాలిటిషన్ తేడా ఉంది. నేను రాజమండ్రి సీట్ ఎవరికి ఇచ్చారు? భరత్ గారికి ఇచ్చారు. డాక్టర్ శ్రీనివాస్ గారికి ఇచ్చారు రాజమండ్రి పార్లమెంట్ సీటు. ఆయన బరహవర్గాలు చెందిన. భరత్ గారు ఎవరు? బరహవర్గాలు చెందిన ఆయన. ఈయన ఎవరు? చలబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు బరహవర్గాలు చెందిన 3 సీట్లు 3 కమ్యూనిటీస్ని ఎదుర్కొనడానికి పెట్టారండి నేను. అవతల కూడా బీసీ ఉన్నారు ఒక ఆయన, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని, ఎర్రనాయుడు గారి అల్లుడు ఉన్నాడు. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ అక్కడ మిగతా తెలుగుదేశం పార్టీ స్టిల్ క్యారీయింగ్ ద సీజబుల్ చింక్ ఆఫ్ బీసీ ఓటర్స్ విత్ దెమ్. వాళ్ళకి జనసేనతో పొత్తు మా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో మిగతా బీసీలకి ఎట్లా ఉన్నా సరే, ఎందుకంటే చిరంజీవి గారు పాలకుల్లో మా ఊళ్ళో పోటీ చేశారు. ఆ ఎలక్షన్ 2 రోజులు నేను అక్కడే ఉన్నాను. అంటే అక్కడ డెప్త్ మనం చెప్పే సమయం కాదు, ఇది ఇప్పుడు వద్దులేండి. కానీ అందువల్ల అక్కడ ఎందుకు పోలరైజేషన్ ఏందో ఉషారాణి గారి దగ్గర డాక్టర్ బాబ్జీ గారు పర్సనల్గా నాకు తెలుసండి. ఇప్పుడు మాట్లాడు అదో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారనే విషయం మీద మనం గంట సెట్ చేయవచ్చు, తర్వాత చూసుకుందాం అది. అందువల్ల మిగతా అప్పుడు పోలరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నమ్ముకున్న బీసీలు కానీ ఇది కానీ ఓట్ ట్రాన్స్ఫర్ కొన్ని కాన్స్టిట్యూన్సీలు మినహాయించి ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇవాళ సక్సెస్ఫుల్ చాలా చోట్ల అయింది. తెలుగుదేశం పార్టీ స్టిల్ క్యారింగ్ బీసీస్ విత్ దెమ్. ఎందుకంటే నా అభిప్రాయం అదండి. అందుకని వీళ్ళు వేసిన కొంతమంది వేసిన నాకు ఇచ్చిన వివరణ ఇందాక చెప్పాను చూసారా, అది సామాజిక వర్గ విషయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఉండొచ్చు. కానీ బై అండ్ లార్జ్ మొత్తం అన్ని సమాజం అనేక వర్గాల యొక్క వ్యతిరేకత ఇంకొన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సహా అంతా కూడా కూటమికి అనుకూలంగా. బీసీలు నిర్ణయం చేయబోతున్నారండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు నిర్ణయం చేయబోతున్నారు రాష్ట్రంలో. ఎందుకంటే పట్టణ ప్రాంతాల వాళ్ళు బై అండ్ లార్జ్ 50 సీట్లు 53 సీట్లు చెప్తున్న పట్టణ ప్రాంతాల్లో బై అండ్ లార్జ్ 70%, 80% జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఎంక్వైరీ ఎనివే గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత అనుకూలంగా ఉంది, కానీ ఎంత ఎక్స్టెంట్ అనేది. అందువల్ల ఈ 2 విషయాలు తప్ప మొత్తం పరిస్థితులని కూటమికి అనుకూలంగానే ఉన్నాయండి. ఇది చిత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సామాజిక వర్గాల వారీగా కావచ్చు, లేదంటే జిల్లాల వారీగా కావచ్చు, కులాల వారీగా కావచ్చు, ప్రాంతాల వారీగా కావచ్చు, పర్సంటేజ్ వారీగా కావచ్చు, చాలా క్లుప్తంగా మీ యొక్క వివరణ అలాగే మీ యొక్క అంచనాకు సంబంధించి మీ అంచనాలు కూడా మా వ్యూవర్స్తో తెలిపినందుకు ఇదండి చలసాని గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మేరా మీడియా.